గిరీష్ ఇంత ఆనందపడడానికి కారణం ఏంది అని అంటే అసుర లక్షణాలు ఉన్న మమతా బెనర్జీకి కూడా దైవం గుర్తొచ్చింది కాబట్టి దర్శనానికి వచ్చినప్పుడు కాళికామాత గిఫ్ట్ ఇస్తుంది కదా. దుష్ట శక్తుల శుద్ధి కావాలనంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలకు పోవాలా. అట్లెట్లా మీరు ఎన్డీఏ కూటమితో చేతులు కలుపుతారు, అట్లెట్లా పదవులు తీసుకుంటారు. టీడీపీని తీసేసినా ఇప్పుడు ఏం పెద్ద ఫరక్ పడ్డది. 3 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ సర్కార్ 300 పార్, 6 గ్యారంటీలు ఫరార్, కాంగ్రెస్ బేకార్. నా దృష్టిలో టీడీపీని కూడా గట్టిగా ఉంచుతారు, ఉంచాలి కూడా. డిఎంకే అనేది వెనకకి మద్దతు తెలుపుతుంది, అది కొంపదీసి. ఆమ్ ఆద్మీ పార్టీని బూత్ విద్దని ముందే ఎలగొట్టిర్రు. కాంగ్రెస్ ప్రతి ప్రాంతీయ పార్టీని అనుమానపడుతున్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ ఎందుకు రాజకీయాలు చేయాలి? అంతేనా కదా. దరిద్రం దండయాత్ర చేసుడంటే గిదే. మహిళల యొక్క ఉసురు ఇలా ముట్టిందా లేదా? తృణమూల్ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? గిరీష్ ఇంత ఆనందపడడానికి కారణం ఏంది అని అంటే ఆబ్వియస్గా ఆనందం పడాల్సి వస్తుంది కదా. ఎందుకనంటే పెట్టిన బాధ మన హిందువులను అంత తేలిగ్గానా సిసక్కే అని అంటారు కదా, తడపాంచి అని అంటారు కదా. తడప్నా షురూ హువా అని చెప్పి నేను చెప్తా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్లా మమతా బెనర్జీ. ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫస్ట్ నాకు ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. దీది మమతా బెనర్జీ కాళీ మందిరికి దర్శనానికి పోయింది. దర్శనానికి పోయినప్పుడు అందరూ ఆమెని ఒక హీనంగా అచ్చలోపోని భక్తురాలు. చాలా రోజుల తర్వాత అసుర లక్షణాలు ఉన్న మమతా బెనర్జీకి కూడా దైవం గుర్తొచ్చింది కాబట్టి క్షమా భిక్ష అనేది హిందూ ధర్మంలో ఒక అంశమే కాబట్టి కిసికు భీ క్షమా కర్ దేతే హై నా. సో కాళీ మందిర్కి వచ్చినప్పుడు ఆమెకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆమె భక్తుల్లాగానే ఓ పెద్ద ఆర్భాటం పెట్టుకొని రాకు, నార్మల్గా రా, నీ నాన్నే నిలబెట్టిస్తాం, తీసుకుపోతాం, చేస్తామని ఆమె అందరు ఆశ్చర్యంగా చూస్తాం. ఈమెయింది కాళీ మందిర్కి వచ్చింది. సో మళ్ళా అమ్మలుగాన్న అమ్మ కాళికామాత దగ్గరికి దర్శనానికి వచ్చినప్పుడు కాళికామాత గిఫ్ట్ ఇస్తుంది కదా, మొక్కినందుకు కోరికలు నెరవేర్చే అమ్మలుగాన్న అమ్మ కదా కాళీమాత. సో ఆబ్వియస్గా కాళికామాత ఆమెకు ఒక వరం ఇచ్చింది. ఏందనంటే నీ దగ్గర ఉన్న ఎవరెవరైతే దుష్ట శక్తుల శుద్ధి కావాలనంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలకు పోవాలా అని చెప్పగానే 28 మంది ఎవరైతే ఎంపీలు ఉన్నారో టీఎంసీలా, అందులో నుంచి 20 మంది ఒక ఫ్యాక్షన్ తయారయ్యి ఆ ఫ్యాక్షన్ డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలో చేరనీకే స్పీకర్కి ఒక నివేదిక ఇచ్చిండ్రు అని చెప్పి ఒకటి పెద్ద చర్చనీయాంశమై ఎవరు ఏం కథ ఎక్సెట్రా అని చెప్పి మనం మాట్లాడితే ఇవాళ ఎన్డీఏ క్రాసెస్ మళ్ళీ 300 20 మంది టీఎంసీ ఎంపీలు ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు ఎన్డీఏ. ఈ అర్థమెటిక్ ఏమవుతుంది? మళ్ళీ కొత్త నంబర్స్ భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా అయితే ఎన్డీఏ సర్కార్ ఏ రకంగా గట్టిగా అవుతుంది అని అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. అంటే ఇప్పుడు 20 out of 28 ఎంపీస్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీస్ ఇక్కడికి వస్తున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఆర్ బహుమత్ పెరుగుతుంది. టీఎంసీ ఏమనంటుందనంటే ఆ 20 లేరు 13 మంది ఉన్నారు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా అట్లాంటి పేపర్లలో వచ్చింది. బట్ బరాల్ 13 కానీ 20 కానీ మమతా బెనర్జీని అయితే నిజంగా చెప్పాలనంటే అలాని మూతిమిద్దాన్ని టీఎంసీని మూతిమిద్దాన్ని వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ కూటమిలో చేరనికే సిద్ధంగా అయినారు. అర్థమెటిక్ ఏడుదాకా వస్తున్నది. ఇప్పుడు మొత్తం దేశంలో జరుగుతున్న ఈ నంబర్ అర్థమెటిక్ ఏదైతుంది చూడు, దీని మీదకి ఒక చిన్న కన్నేద్దాం ఫ్రెండ్స్. ఎట్లా అంటే రాజ్యసభ వాళ్ళు కూడా రాజీనామా చేస్తానన్నారట టీఎంసీకి. మళ్ళీ రాజ్యసభ వాళ్ళు ఎందుకు చేస్తానన్నారు నాకు అర్థం కాలే. బరాలు అయితే చేస్తానన్నారట. బట్ ఫైన్, చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం దాని గురించి. అగర్ ఇలా మనం టోటల్ బేస్ లైన్ తీసుకొని చూస్తే ఎన్డీఏ 2024 బేస్ లైన్ ఏదైతే ఉందో కంప్లీట్గా 293 సీట్స్ ఉన్నాయి. 293 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏకి 20 మంది టీఎంసీ రెబల్స్ తోడైనారంటే ఆ 293కి 20 తోడైతే 313 సీట్స్ అవుతాయి. ఇందులో నుంచి మనం 13 వేసుకున్నా ఆబ్వియస్గా అది బీజేపీకి బూస్టే అవుతుంది. అగర్ మమతా బెనర్జీ చెప్పినట్టు కేవలం 13 సీట్స్ అని అనుకుంటే. ఇప్పుడు ఒక కొత్త అర్థమెటిక్ ఏందని అంటే ఎన్డీఏ ప్లస్ టీఎంసీ 20, దానికి తోడు తమిళనాడులో కూడా ఒక చిన్న రాజకీయం నడుస్తుంది డిఎంకే. ఆబ్వియస్గా డిఎంకే ఇండి కూటమికి ఈ మొన్న మీటింగ్ జరిగితే ఇండి అలయన్స్ కూటమి ఒకటి ఆ మీటింగ్ జరిగితే అక్కడికి అబ్సెంట్ అయ్యింది. సో కీడేంచి మేలేంచాలని అంటారు. సో నేను ఫస్ట్ టైం వాళ్ళకు సింపతి చూపుతున్నా. అయితే ఎన్డీఏ ప్లస్ టీఎంసీ ప్లస్ డిఎంకే, దాని తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ కూడా కొంచెం ఇండి కూటమితో జర ఇబ్బందికరంగానే నడుస్తుంది. మొన్న సుప్రియా సూలేని ఇండి కూటమి కొంచెం క్లాస్ వీకింది, మనందరికీ తెలుసు. అట్లెట్లా మీరు ఎన్డీఏ కూటమితో చేతులు కలుపుతారు, అట్లెట్లా పదవులు తీసుకుంటారు అని. సో ఐడియలీ లాజికలీ నంబర్ గేమ్ ప్రకారము ఎన్డీఏ ప్లస్ టీఎంసీ 20 ప్లస్ డిఎంకే 22 ప్లస్ ఎన్సీపీ శరద్ పవార్ ఏదైతే పార్టీ ఉందో 8 ఎంపీ సీట్లు ఏవైతున్నాయో అగర్ భారతీయ జనతా పార్టీకి తోడైతే అది 343 మార్కుకు వస్తుంది.
ఎన్డీఏ కూటమిది. ఆల్రెడీ టీడీపీ ఉన్నది, టీడీపీని తీసేసినా ఇప్పుడు ఏం పెద్ద ఫరక్ పడ్డది. కాకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా మన చెడు టైంలలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా అలాని వెనుకకు వెయ్యది పెట్టదు. సో ఓవరాల్గా ఇప్పుడు మొత్తం పెట్టిన ఎన్డీఏ ప్లస్ టీఎంసీ ప్లస్ డిఎంకే ప్లస్ శరద్ పవార్ 8 కలిపితే ఆల్మోస్ట్ 343. అంటే 3 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ సర్కార్ 300 పార్. రేవంత్ అన్న మీకే అంకితం చేస్తున్నా. అబ్కి బార్ మీరేమో అన్నారు 6 గ్యారంటీలు ఫరార్, కాంగ్రెస్ బేకార్. మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఏంది తెలుసా? 3 సాల్కే బాద్ మోదీ సర్కార్ 300 పార్. 300 పార్. ఇప్పుడు పొలిటికల్ అర్థమెటిక్ చూద్దాం ఫ్రెండ్స్. 2024 3.0లో భారతీయ జనతా పార్టీకి 240 వచ్చినాయి. ఎన్డీఏ కూటమికి మొత్తం కలిపి టీడీపీ ప్లస్ జేడీయూ 2 కలిపితే 293 సీట్లతో వచ్చినాయి. ఇప్పుడు ఈ 20 ఎక్స్టర్నల్ సపోర్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే గొప్ప విషయం ఏంది తెలుసా? 20 మంది ఎంపీలు టీఎంసీల నుంచి ఎన్డీఏ కూటమిలో చేరరా పక్కకు పెడితే ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ కాలేజ్ డేస్ల నుంచి ఎంబడున్న నాయకులు ఆమెకు రిబెల్ అయినారు. అంటే ఇన్ని రోజులు దఫనాంచి కూర్చొని ఉన్నారు. ఈమె ఆడింది ఆట, పాడింది పాట. బట్ ఎప్పుడైతే వాళ్లకు ఊపిరి పీల్చుకునే టైం దొరికిందో అలా ఉత్సాహము ఏ రకంగా ఉన్నదన్నది ఒకసారి మీరు చూడండి. సో 20 మంది ఎప్పుడైతే ఇలా జాయిన్ అవుతారో ఖచ్చితంగా 300 పార్ డైరెక్ట్ అయిపోతుంది వితౌట్ టీడీపీ అండ్ జేడీయూ. సో ఇలా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏందని అంటే, ఇండి కూటమిది ఒక మీటింగ్ జరిగింది. ఎన్డీఏ అర్థమెటిక్ నిజంగా చెప్పాలని అంటే కంప్లీట్గా ఎన్డీఏ అర్థమెటిక్ని చూసి షాక్ అయింది. ఎవరు? ఇండియా అలయన్స్ డిస్కస్ చేసి టీఎంసీ నంబర్స్ అని చెప్పి మాట్లాడే లోపలనే టీఎంసీ మెంబర్లు కొంతమంది ఎన్డీ కూటమిలో జాయిన్ అయిపోతా అని చెప్పి జాయిన్ అయ్యారు. 20 మంది ఎంపీల ఒక భూకంపం ఇండి కూటమిని నిజంగా చెప్పాలంటే షేక్ చేసి, ఇక అది మళ్ళీ రిచర్ స్కేల్లో ఎంత పాయింట్లు వచ్చిందని అన్నది ఎవరికి తెలియదు. కానీ ఈ 20 out of 28 టీఎంసీ ఎంపీ పొలిటికల్ లైన్ దాటి మమతా యొక్క పార్లమెంటరీ గ్రిప్ దాటి టీఎంసీని చీలిక చేస్తున్నారు అని అంటే మళ్ళీ ఇది శుభ సంకేతమా కాదా? ఎన్డీఏ కూటమి ఫ్రమ్ 293 టు టుడేస్ 313. ఇవాళ ఎన్డీఏ ఒక 300 సైకలాజికల్ మార్క్ అనేది క్రాస్ చేసింది. ఇది ఒక ప్యూర్ అర్థమెటిక్ విక్టరీ అగర్ ఇది నిజమైతే. సో ఆబ్వియస్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే కింగ్ మేకర్ ఉండేనో ఆబ్వియస్గా ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ ఉండాలా. ఎందుకంటే మనకు చెడు టైంలలో ఎవరెవరైతే మనకు మద్దతు తెలిపినరో, మన మంచి టైం వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు పెట్టుకోవడం అనేది మన ధర్మం యొక్క విలువలను పక్కకు పెట్టినట్టు అవుతుంది. సో ఆబ్వియస్గా నా దృష్టిలో టీడీపీని కూడా గట్టిగా ఉంచాలి కూడా, ఇంపార్టెంట్ లెక్కనే ఉండాలి. కాకపోతే ప్రెషర్ పాయింట్ ఉండదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి. ఈ పార్టీ వల్లనే ఆ పార్టీ వల్లనే అనగా ఒక ప్రెషర్ పాయింట్ అయితే ఉండదు. నౌ కమ్స్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ద డిఎంకే ఫ్యాక్టర్. డిఎంకే దగ్గర ఎంతమంది ఉన్నారు? 22 మంది ఉన్నారు. డిఎంకే ఏం చేసింది? ఇండి కూటమి ఏదైతే మీటింగ్ చేసిందో దాన్ని స్కిప్ చేసింది. కాంగ్రెస్లో టెన్షన్లు మొదలైనవి. డిఎంకే అనేది వెనకకి మద్దతు తెలుపుతుంది, అది కొంపదీసి. అంటే ప్రభుత్వాలు పోయిన తర్వాత ప్రాసెస్లు మస్తు బదలాస్తాయే ఇండి కూటమి వాళ్ళకి తెలుసు, చాలా తెలుసు. అందుకనే టీవీకేతో కలిసింది కాబట్టి మళ్ళీ డిఎంకే ఏమంటుంది? గిలిగిలి గజ్జలాట మాతోనే ఎదురవై అని చెప్పి వాళ్ళకు ఒకటి మంట ఉంటుంది కదా. నువ్వు నీ అవసరానికి కొద్ది జోసెఫ్తో కలుస్తావు, ఢిల్లీలోనేమో మీరు రాహుల్ గాంధీ కోసం మమ్మల్ని కలవాలంటే ఎట్లా? సో ఈ 22 మంది ఎంపీల గారు బయటికి మద్దతు తెలిపినా గిలిగిలియే నాకు ఆట ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా అలయన్స్ ప్రాబ్లం ఏమున్నది అని అంటే, తృణమూల్ కాంగ్రెస్ క్రైసిస్లు ఉన్నదా అని అంటే ఎస్. డిఎంకే ఇండి కూటమి మీటింగ్కి అబ్సెన్స్ అయిందా అని అంటే ఎస్. ఆమ్ ఆద్మీ పార్టీని బూత్ బిద్దని ముందే ఎలగొట్టిర్రు. సో డిస్టెన్స్ అనేది పెద్దగా ఉన్నది. సిపిఎం కాంగ్రెస్ అని అంటావా, వాళ్ళకు ఛత్తీస్గఢ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఎన్సీపీ కాడుకొద్దాం. ఆల్రెడీ ఎన్సీపీ 2 చీలికలలో అజిత్ పవార్ ఎన్సీపీ ఏదైతుందో ఆల్రెడీ 8 మంది ఎంపీలతోని ఆయన అజిత్ పవార్ ఆల్రెడీ ఎన్డీ కూటమిలో ఎప్పుడో చేరిపోయాడు, ఫ్యాక్ట్. ఇక మిగతాది ఏమున్నది అని చెప్పి మాట్లాడితే ఆబ్వియస్గా శరద్ పవార్ గారి ఎన్సీపీ విచ్ హ్యాస్ 8 ఎంపీస్. సో భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ స్ట్రాటజిక్ విన్ ఏముంటుంది అని అంటే, భారతీయ జనతా పార్టీ ఇలా ప్రతి పార్టీని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి రీజనల్ పార్టీని కాంగ్రెస్ డౌట్ పడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే లొల్లి హాహాకార అవుతుంది దేశంలో. మోడీ ఎట్లా చేసి చూసినావా, గలీజ్ చాతలు చూసినావా, వీళ్ళు ఇట్లా చేసిరు చూసినావా, గెలిచిర్రు వాళ్ళు ఇండి కూటమి టికెట్ల మీద గెలిచిండ్రు, మా కూటమి అని చెప్పిండ్రు, టీఎంసీలో గెలిచిండ్రు, టీఎంసీలో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఫోటో పెట్టుకుని గెలిచి ఎన్డీఏలకు ఎట్లా పోతారు అని అనగానే అమ్మో అని చెప్పి ఛాతి గుద్దుకునే బ్రిగేడ్ ఉంటుంది చూడు, ఇళ్ళలో ఎక్కువ ఎవరు తెలుసా? మువ్వా మిత్ర పాపం. ఆమెనైతే మరీ ఘోరంగా ఎల్లో కలర్
మచ్చలు పడితే చూడు ప్యాంట్లకు అని చెప్పి ఆమె ఘోరంగా రాస్తున్నది ఇట్లా ఇట్లా రాసుకుని ట్విట్టర్ ఆమెనే రాసింది. నేను మళ్ళీ ఇక ఎందుకు మాట్లాడతలేను అని అంటే ఇక మాట ఇచ్చిన కదా మీకు అసభ్యంగా మాట్లాడాను అందుకే అట్లా కూడా రాస్తుంది ఆమె ట్వీట్లో. అయితే నాకు ఒకటి ఈ చక్కదనాలు మాట్లాడతారు చూడు నాకు అర్థం కాదు ఏంటంటే మళ్ళా వీళ్ళు ఉన్నారు చూడు మహారాష్ట్రలో పెంగ్విన్స్ అంటారు ఠాకరేలు అప్పుడు బీజేపీ కూటమిలోనే గెలిచారు కదా. గెలిచిన తర్వాత ఎవరికి సపోర్ట్ చేశారు ముఖ్యమంత్రి పదవి కోసం? కాంగ్రెస్కి సపోర్ట్ చేసినప్పుడు ఈ సంసారులు అందరూ ఎవరు మాట్లాడలే. ఇవాళ ఈ సంసార పక్షం గుర్తొచ్చింది ఏందిలకు అంటే ఇండి కూటమి ఏది చేసినా సంసారం, ఎన్డీఏ కూటమి చేస్తే మాత్రం అది వ్యభిచారం. ఇది ఎక్కడి దోగలా పనారాపై నాకు అర్థం కాదు చెప్పురు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఎవరి దగ్గర ఉన్నది అని చెప్పి నేను ఇలా మాట్లాడు. భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాటజిక్ విన్ ఏంది అని అంటే ప్రతి పార్టీని రగొట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రతి ప్రాంతీయ పార్టీని అనుమానపడుతున్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ ఎందుకు రాజకీయాలు చేయాలి? అంతేనా కదా. లీగల్ వాచ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే టీఎంసీ ఏమంటే 2/3 మెజారిటీ అని చెప్పి చెప్తారు. బట్ ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ మన రేవంత్ అన్న ఒక కేసులా చేసి పెట్టేసి కూర్చున్నాడు కదా. ఏమోనని స్పీకర్ యాక్సెప్ట్ చేసిండు అనుకో ఈ మర్జర్ని, రీఅలైన్మెంట్ అనేది లాజిక్ అయిపోతుంది. థ్యాంక్స్ టు మిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒకటి కేసులా అయితే బిల్డ్ అవుతుంది. అంటే మన హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే దరిద్రం దండయాత్ర చేసుడంటే గిదే మన కళ్ళ ముంగట జరిగింది కదా. సో ఇండి కూటమి ఎందుకు వచ్చిందండి? డెమోక్రసీని సేవ్ చేయడానికి వచ్చింది. కరెక్టా కదా? వాళ్ళు అట్లనే మాట్లాడారు కదా. మేము ఎందుకు వచ్చినాం? డెమోక్రసీని సేవ్ చేయడానికి వచ్చినాం అని అంటారు. మా ఎంపీలు ఎందుకు వచ్చారు? ఫ్యూచర్ని సేవ్ చేయడానికి వచ్చారు. కాకపోతే మీ ఫ్యూచరే అంధకారంలో పోయిన తర్వాత మీ ఫ్యూచరే లేనప్పుడు మీ ఫ్యూచర్ కాపాడినప్పుడు మీరు డెమోక్రసీని ఏం కాపాడతారు? కార్లు వచ్చేటప్పుడు ఇంకా 2 శుభవార్తలు వచ్చినాయి. లాస్ట్కి అది యాడ్ చేసిన ఏంది తెలుసా? ఇక ఇది బొందలగడ్డల మీద మూలలు కొట్టుడు అంటారు. ముందే బొందలగడ్డలనే లేవరు, మళ్ళీ దాని మీద మూలలు కొట్టుడు అంటే ఇంకొక ఇదే. యూసుఫ్ పఠాన్ ఉన్నాడు, ఆయన టికెట్ రాజీనామా చేయి, నేను పార్లమెంట్లో కూర్చుంటా, మోడీని ఇబ్బంది పెడతా, అమిత్ షాని ఇబ్బంది పెడతా, నేను ఆడ కూర్చున్నాను అంటే మస్తు ఉంటా దజ్జాలు డాన్చేస్తా నేను ఒక్కొక్కరు అని చెప్పి మమతా బెనర్జీ కళలు కంటుంటే యూసుఫ్ పఠాన్ అన్నాడట, నీ కళల కోసం నేను నా కళ్ళల్లో ఎందుకు కాకులు పొడుచుకోవాలా? నేను గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్గా ఉంటా, నేను మాత్రం రిజైన్ చెయ్యా, నేను కూడా పోయి ఎన్డీఏ కూటమిలా చేరుతా అని చెప్పి ఆ 20 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో చూడు లెటర్ రాసిరు చూడబయ్యా, వాళ్ళందరూ దాంట్లో యూసుఫ్ పఠాన్ కూడా పోయినట. ఇంకా సకదనం ఏంది తెలుసా? శత్రుఘ్న సిన్హా కూడా ఎన్డీఏలో ఉన్నాడట. వెనుకడికి బీజేపీ వద్దని అన్నాడు కదా, ఇలా బీజేపీ ఎన్డీఏనే ముద్దని అంటాడు. పాపం మమతా బెనర్జీకి అసలైన సిసలైన కేలే హోబే అని అంటారు చూడు. ఇప్పుడు కేలే హోబే కాళికామాత దర్శనం చేసుకున్నావు కదమ్మా, మీ రాజకీయాన్ని కాలాంతకం చేసేదాకా ఆ మహిళల యొక్క ఉసురు ఇలా ముట్టిందా లేదా? ఇంకొక పెద్ద సెట్ బ్యాక్ ఏంది తెలుసా? ఫిర్హాద్ హకీమ్ వన్ ఆఫ్ ది మమతాస్ క్లోజెస్ట్ పర్సన్లల్లా ఫిర్హాద్ హకీమ్ అని చెప్పి ఉంటాడు. ఆ మనోడు కూడా రితబ్రత బెనర్జీ దగ్గర పోయి నేను కూడా రిబెల్ దాంట్లో చేరుతా మామ నన్ను తీసుకోవానన్నారట. ఇంకా అసలైన సిసలైన ఒక న్యూస్ ఏంది తెలుసా? నేను పుష్ప జుకేగానై సలా అని చెప్పి మాట్లాడిన చూడు. జాంగీర్ ఖాన్ యాద్ ఉందా మీ అందరికీ పేరు? జుకేగానై సలా అని చెప్పి మాట్లాడిన చూడు. ఏడదాచుకున్నవరా గోన్సచ్చులలో అని వెతికితే ఆ నేపాల్ బార్డర్ దగ్గర కుదిరికింది. మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళనే నేను అడుగుతున్నా, మీకు ఏమన్నా తెలుగున వానంతల వాడు బిజినెస్ చేసుకుంటా అని చెప్పి నేపాల్ బార్డర్ దగ్గర కూర్చొని ఉన్నాడు పుష్ప సీక్వెల్. మీరు అరెస్ట్ చేస్తారండి? అది కరెక్టా అండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నా. బెంగాల్ భారతీయ జనతా పార్టీ జాంగీర్ ఖాన్ అరెస్ట్ చేస్తారా? పాపం ఇడిచిపెట్టేది ఉండే కదా, మీరు ఏమవుతుండే మీకు అర్థమైందని అనుకుంటా. సో శుభవార్తలు ఇవాళ నిజంగా చెప్పాలనంటే శుభ పరిణామాలు మన సర్కార్ అనుకున్నప్పుడు ఏ రకంగా ఉంటుందో మీరు చూస్తుంది. ఇది సాధ్యం ఎందుకు అయింది అని అంటే ఆడ ఉన్న నలుగురు ఈ నలుగురుతో సమానం కాదు. వాళ్ళు అడుగులేసే నలుగురు, వీళ్ళు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు వస్తే ఆ నలుగురు. తెలంగాణను వెస్ట్ బెంగాల్తో కంపేర్ చేయకుండా ఆడ ఎగ్జిక్యూట్ చేసే దురంధరులు ఉన్నారు. ఈడ నిజంగా చెప్పాలని అంటే కోవట్ ఆపరేషన్లు చేసే నాకు వస్తాయి మాటలు పొద్దున గట్లాంటి వాళ్ళు ఉన్నారు. భారత్ మాతాకి జై.